ప్రాపర్ వచ్చేసి వరగల్ కానీ అల్వాల్లో ఉంటున్నాము. సో నా పేరు వచ్చేసి అశోక్ అండి. నేను బేసికల్గా ఒక ఫోటోగ్రాఫర్ని. ఒక 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రఫీలో ఉంది. ఫోటోగ్రఫీతో పాటు ఇంకొన్ని చాలా పనులు కూడా చేసినాము. సో చాలా వ్యక్తులు కూడా నేను చేసిన పనులన్నీ చెప్తే కూడా కొన్ని మీకు కూడా కనెక్ట్ అవుతాయి. కాకపోతే సమయాభావం వల్ల సో అంత టైం మనం తీసుకోలేము. సో ఒక 2-3 పనులు అయితే చెప్తాను. సో ఫోటోగ్రఫీ కంటే ముందు నా యొక్క జర్నీ అనేది పెట్రోల్ బంక్ నుంచే స్టార్ట్ అయింది. ఒక పెట్రోల్ బంక్లో వచ్చేసి ఒక నెలన్నర వరకు నేను అక్కడ పనిచేయడం జరిగింది. అక్కడ స్కిన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఆ పొల్యూషన్కి సో అక్కడ నుంచి ఆపేసి నేను రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సో ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని చెప్పేసి ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను రీల్ కెమెరా నుంచి. సో ఈరోజు రీల్ కెమెరాలు దగ్గర ఉన్నాయా? లేవు కదా. సో ఆ టైంలో నేను నేర్చుకోవడం జరిగింది. రీల్ కెమెరా నేర్చుకున్నాను. మా ఊర్లో ఒక డిజిటల్ కెమెరాతోని ఫొటోస్ వీడియో తీసినప్పుడు సో ఇది అప్డేటెడ్ ఫీల్డ్. సో సిటీలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, విలేజ్లలో కూడా ఇదే రాబోతుంది. మనం కూడా నేర్చుకుంటేనే ఫీల్డ్లో ఉంటామని చెప్పేసి సిటీకి వెళ్ళి 1 సంవత్సరం పాటు కష్టపడి సో అక్కడ డిజిటల్ వర్క్ నేర్చుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వరగల్ వచ్చేసి అక్కడ స్టూడియో పెడదామని ప్లాన్ చేసినాము. కానీ స్టూడియో పెట్టాలంటే లక్షల రూపాయల పెట్టుబడి. సో ఆ పెట్టుబడి లేక సో కొన్ని స్టూడియోలలో పని చేయడం జరిగింది. సో ఎంత అమౌంట్ కంటే ఒక నెల రోజులు పనిచేస్తే 1200 రూపాయలు. 1200 రూపాయలకి పని చేయడం జరిగింది. ఈ 1200 రూపాయలతోనే డబ్బులు సంపాదించి ఒక కెమెరా కొనాలంటే అసాధ్యం. సో అలాంటి టైంలో మా ఫాదర్కి అడిగినా సో ఇట్లా నేను ఒక కెమెరా కావాలి, ఒక 25,000 రూపీస్ అవసరం ఉంది, కెమెరా కావాలి అంటే అని చెప్తే మా నాన్న సింపుల్ ఏం చెప్పిందంటే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి ఆ డబ్బులతో కెమెరా కొనుక్కో, అప్పు మాత్రం చేయొద్దు. ఎందుకంటే మా నాయనకి అప్పు అంటే చాలా భయం. సో అప్పు చేయకూడదు, ఈ ప్రాసెస్సే మాకు చెప్తుండే, సంపాదించి కొనుక్కో. కానీ సంపాదించాలంటే ఈ 1200 రూపాయలతోనే ఆ రోజులలో 25,000 రూపాయలు జమ చేసి కెమెరా కొనాలంటే అది సాధ్యపడదు. సో కాబట్టి ఏం చేసినా ఇంకొద్ది రోజులు పని చేసినా అయినా వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా కానివ్వండి అని చెప్పేసి అప్పు చేసినా సరే ఒక కెమెరా కొనిస్తే కెమెరా మీద పని చేసుకుంటా అని చెప్పేసి మా నాన్నకు ఫోర్స్ చేసిన ఒక 10,000 రూపీస్ అరేంజ్మెంట్ చేసిండు. ఆ రోజులో కష్టమే ఉండే. మా అమ్మ కొన్ని డబ్బులు అరేంజ్మెంట్ చేసింది, కొన్ని మా ఫ్రెండ్స్ దగ్గర అరేంజ్మెంట్ చేసుకొని కెమెరా కొనుక్కొని సో పని మొదలుపెట్టినా. ఒక ప్రోగ్రామ్ పెళ్లి కానీ ఒక ఎంగేజ్మెంట్ కానీ ఒక రిసెప్షన్ కానీ తీయడానికి వెళ్తే సో ఆ ప్రోగ్రామ్ తీసినందుకు 500 రూపాయలు ఇస్తుంటే ప్లస్ మనం వెళ్ళి రావడానికి ఖర్చులు ఇస్తుండే. సో ఇలా స్టార్ట్ అయిన జర్నీ. సో కెమెరాతో తీసుకున్నాము. ఒకరోజు ఎంగేజ్మెంటు పెళ్ళి, ఒకరోజు పెళ్ళి డిన్నరు, ఒకరోజు ఎంగేజ్మెంటు డిన్నరు. సో ఇట్లా 2-3 ప్రోగ్రాంలు కూడా ఒక్కొక్క రోజు కంప్లీట్ చేసినాం. అంటే నెలంతా కష్టపడి సంపాదించే డబ్బులు ఒకరోజు సంపాదించే అవకాశం అయితే కెమెరా ఉంది కాబట్టి వచ్చేసింది. సో అట్లా నేను చేసిన ఏదైతే అప్పు ఉందో సో అప్పుని జస్ట్ తక్కువ టైంలోనే సో తీర్చేయడం జరిగింది. కానీ పని చేసే క్రమంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓన్లీ కెమెరా మాత్రమే ఉంది, దాని స్టోరేజ్ ప్రాబ్లం ఉంది, వెళ్ళి రావాలంటే ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ కూడా మనకు కావాలి. సో కంప్యూటర్ని అప్పు చేసి కొనడము, బైక్ అప్పు చేసి కొనడము, వీడియో కెమెరా అప్పు చేసి కొనడము, ఇట్లా ఒక్కొక్కటి అప్పు చేయాలి, కొనాలి, మళ్ళీ దాని మీద పని చేయాలి, మళ్ళీ దాన్ని తీర్చాలి, మళ్ళీ కొనాలి, మళ్ళీ తీర్చాలి. సో ఇదే ప్రాసెస్ అనమాట. ఇట్లా చేస్తూ 2009లో ఒక ఫోటో స్టూడియో ఓపెన్ చేశాను. 8 లక్షల రూపాయలు టోటల్గా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే. సో ఇలా స్టార్ట్ చేసి ఫోటో స్టూడియో ఓన్ ఉంది. ఊర్లో ఇంకెవ్వరి స్టూడియో చూసినా కూడా ఓన్ కాదు, జస్ట్ వాళ్ళంతా రెంటర్స్, నాకు మాత్రమే ఓన్, సొంత స్టూడియో కట్టి నేను పెట్టడం జరిగింది. సో లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడితో అనుకున్నా. సో వాస్తవానికి నేను చదివింది ఎంత అంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను చదవలేకపోయినా. సో దీనికి కారణం ఏంటి అంటే సో నేను 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫాదరు నేను ఇంటర్మీడియట్ వెళ్ళే సమయంలో చెప్పులు కొందామని చెప్పేసి ఒక చెప్పుల షాప్కి వెళ్ళి మా అమ్మ నేను వెళ్ళి సో అక్కడ ఒక బ్రాండెడ్ చెప్పులు, ఆ రోజులలో బ్రాండెడ్ చెప్పులు అంటే సో మనకు ప్యారగన్ చెప్పులు ఆ రోజులలో చాలామంది వేస్తుండే. సో అవి తీసుకురావడం జరిగింది. అది ఎంత 54 రూపాయలు ఆ టైంలో అంతే రేటు ఉండేది. కానీ అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా ఫాదర్ ఏమన్నా అంటే ఇంత బడ్జెట్ పెట్టి కొనుక్కోవడము మనతో కాదు, నువ్వేం చేయాలంటే డబ్బు సంపాదించినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు కొను అని చెప్పేసి ఆ రోజు అన్నాడు. ఎందుకు అని ఆయన మాట నా మైండ్లో ఉండిపోయింది. అంటే ఈరోజు మీకు చెప్తున్నా అంటే కూడా ఆ రోజు అన్న మాట ఈ రోజు వరకు కూడా మైండ్లో ఉండిపోయింది. సో కాబట్టి నేను డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనతో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళిపోయినా. సో పని చేసిన, కష్టపడ్డా, సో స్టూడియో పెట్టినా. సో ఇంత కష్టపడ్డ తర్వాత బిజినెస్ బాగా నడిస్తే సంపాదించాలి అని అనుకుంటే సో నాకు అదృష్టం బాగాలేదేమో అని నేను ఏదైతే ఫీల్డ్ చేస్తున్నానో ఇటు డబ్బు సంపాదిస్తున్నానో మళ్ళీ ఇక్కడ ఖర్చులు వేస్తున్నాయి. అంటే అప్డేటెడ్ ఫీల్డ్, కెమెరా చిన్న కెమెరా, మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి పని చేయాలంటే పెద్ద కెమెరా కావాలి.
అప్డేటెడ్ అంటే నాకున్న ఆపోజిషన్లో ఏదైనా ఉన్నారంటే నా దగ్గర 25,000 కెమెరా ఉంది, వాళ్ళ దగ్గర ₹1,00,000 కెమెరా ఉంది. సో కస్టమర్స్ ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పిన దానికి అక్కడ వాళ్ళు చేసేదానికి సో డిఫరెన్స్ ఏంది, నాది పెద్ద కెమెరా, నేను మంచిగా తీస్తాను, దాంట్లో మంచి ఫోటోలు వస్తాయి, ఆయన దగ్గర రావు. సో కస్టమర్స్ ఇదే అడుగుతుండే. సో నేను అప్పుడు ఏం చేయాల్సి ఉంటే అంటే కెమెరా ఉంది, మళ్ళీ బయట నుంచి నేను పిలిపియాల్సి వస్తుండే పెద్ద కెమెరా ఉన్న వాళ్ళని. సో ఇట్లా చేస్తూ ఉన్నాను. నా దగ్గర అప్డేట్ చేద్దామంటే డబ్బులు లేవు. సో ఈ ప్రాసెస్లో ప్రతిసారి కూడా సంపాదిస్తున్నాము, మళ్ళీ ఖర్చు పెడుతున్నాము, మళ్ళీ అప్డేట్ అవుతుంది, మళ్ళీ పెడుతున్నాము, అట్లా చాలా రకాల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. సో ఈ పని ఇట్లా ఉంది, సో బాగలేదని చెప్పేసి ఇంకేదైనా పని చేయాలి అని చెప్పేసి పార్ట్ టైంగా సో పని చేసినాం. ఒకటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినాం ఫస్ట్ వన్, రెండవది వచ్చేసి బట్టల షాప్ పెట్టినాం, మూడవది అదృష్టలక్ష్మి స్కీమ్ అనేది పెట్టినాం, నాలుగవది LIC ఏజెంట్గా పని చేసినాం. సో ఈ పనులన్నీ కూడా చేసినాం. సో ఈ పనులన్నిట్లలో కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఉంది, పని చేసినాం, కానీ రిటర్న్స్ మాత్రం పెద్దగా లేవు. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇంత ఎందుకు కష్టపడుతున్నాం డబ్బుల కోసం, ఎవరి గురించి కష్టపడుతున్నాం, ఇవన్నీ పనులు నేను చేస్తున్నాను కదా, దేని గురించి, డబ్బుల గురించే కదా, కానీ సంపాదించాలి అన్నది రావట్లేదు, కానీ పనులు మాత్రం చేస్తూనే ఉన్నాం. సో ఇట్లా జరుగుతున్న టైంలో ఒకరోజు నాకు యాక్సిడెంట్ అయింది. ఒక ప్రోగ్రామ్ నైట్ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఏం జరగలేదు, నేను మా బ్రదర్ ఇద్దరం ఉన్నాం. సో ఏం జరగలేదు, కాకపోతే అదే స్పాట్లో మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఈ యాక్సిడెంట్ అయితే ఆయన ఈరోజు లేడు, భూమి మీద లేడు. ఆయన ఒక కంపెనీలో పనిచేస్తుండే, ఆయన ఫ్యామిలీ భార్య ఒక పాప, సో ఇద్దరు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. అంటే రోడ్డు మీద ఉన్నారంటే ఆయన చేసే పని ద్వారా వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు అతన్ని వచ్చే ఇన్కమ్ జీరో అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏ పని చేయడానికి అవకాశం లేదు, డబ్బులు వచ్చే మార్గం లేదు. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేనేమనుకున్నా అంటే ఒకవేళ నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగితే ఈరోజు నా పరిస్థితి ఏంటి, నాకు, నా ఫ్యామిలీ, నా భార్య, నా బాబు, సో వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి లైఫ్ వస్తుండే అని చెప్పేసి 2018లో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో నేను ఆపర్చునిటీ విన్న తర్వాత ఈ కనెక్ట్ అయిందనమాట. అంటే ప్లాన్ చెప్పినప్పుడు మనకి ఇందులో రకరకాల డ్రీమ్స్ చెప్తున్నారు. సో అందులో నాకు 3 విషయాలలో క్లారిటీ వచ్చింది. ఒకటి టైం, రెండవది మనీ, మూడవది సెక్యూరిటీ. సో సెక్యూరిటీ విషయంలో నేను చేస్తున్న పని ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం కావచ్చు, చేయకపోతే నా మిస్సెస్ వెళ్ళి ఆ పని చేయగలుగుతుందా, ఫోటోలు తీయగలుగుతుందా, ఫంక్షన్లలో తీయలేదు. అండ్ డబ్బు సంపాదించాలని పని చేస్తున్నాం, లిమిటెడ్ ఇన్కమే ఉంది, డబ్బులు లిమిటెడ్, అప్డేట్ అవుతుంది, మళ్ళీ మనం అందులో డబ్బులు పెట్టాల్సి వస్తూ ఉంది. అండ్ సెక్యూరిటీ లేదు, టైం లేదు, నేనే పని చేయాలి, ఎప్పుడైతే షాప్ ఓపెన్ చేస్తానో అప్పుడే డబ్బులు వస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఈ ఆపర్చునిటీకి నాకు కనెక్ట్ అయింది. ఇప్పుడు మీకు చెప్పండి, ఈ ఆపర్చునిటీ విన్న తర్వాత మీకు ఏదైనా కనెక్ట్ అయిందా, మీకు ఏదైనా లేదు అని చెప్పేసి కనెక్ట్ అయిందా? కొత్త వాళ్ళకి నాకు ఇది అవసరం పడుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఎంతమంది లక్షాధికారులు ఉన్నారండి? ఉన్నారా? నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. అంటే మనం చేస్తున్న పనిలో మనకు సంపాదించాలని ఉన్నా కూడా సో మనం చేస్తున్న పని ద్వారా డబ్బులు రావట్లేదు. సో అప్పుడు ఇది ఒక అవకాశం కింద తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా? సో అట్లాగే 2018లో స్టార్ట్ అయ్యి సో ఫస్ట్ మంత్ చాలా మందికి చెప్పడం జరిగింది, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలియని వాళ్ళకైతే చెప్పాం కదా. సో తెలిసిన వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వెళ్ళినాం. సో చాలామంది సలహాలు ఇచ్చారు. ఏంటి సలహాలు ఇచ్చారు అంటే, సో ఈ పని చేస్తున్నావు కదా, ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి, సో నువ్వు చేయకు, ఇలాంటివి ఈరోజు బాగానే ఉంటాయి, రాబోయే రోజులలో ఇక్కడ నుంచి ఎన్నో కొన్ని డబ్బులు కట్టిస్తారు, మోసపోతాం. సో ఇలాంటివి నాకు రిటర్న్లు చెప్పడం జరిగింది. అయితే 2018లో మేము ఆపర్చునిటీ స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ నుంచి ఒక్క కార్ అచీవర్ కూడా లేరు. అండ్ ఇల్లు తీసుకున్న వాళ్ళు అసలే లేరు. ₹1,00,000 ఇన్కమ్ అసలు మన స్టేట్లో ఎవరు కూడా లేరు మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. ఒకవేళ ఇలాంటి మీటింగ్స్ ఏమన్నా పెడితే విందాము అంటే సరౌండింగ్స్లో అసలు మీటింగ్లు ఉండకపోతుండే. అండ్ ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే ఈ సంగారెడ్డిలో ఉందా, కామారెడ్డిలో ఉందా, స్టోర్ ఉందా? సో మేము స్టార్ట్ చేసినప్పుడు 45 కిలోమీటర్లు జర్నీ చేసి ప్రోడక్ట్ కొనుక్కొచ్చుకోవాలి. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి. ఈరోజు అలాంటి ఎలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ దగ్గర లేవు. ఈరోజు ₹1,00,000 సంపాదించే వాళ్ళు మన తెలంగాణలో ఉన్నారు. హైయెస్ట్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు, వెస్టేజ్లో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళే మన తెలంగాణలో ఉన్నారు. ఎస్ఆర్లో ఉన్నారా లేదా? కార్ అచీవర్స్ ఈరోజు ఏమీ చదువుకునే వ్యక్తులు కూడా బెంచ్ కార్లలో తిరుగుతూ ఉన్నారు. ఉన్నారా లేదా? బెంచ్ కార్లు చూసారా? మన కళ్ళం కూడా తిరుగుతున్నాయా? సో బెంచ్ కార్ అచీవర్స్ ఉన్నారు.
అండ్ హౌస్ అచీవర్స్. ఎంతమంది హౌస్ అచీవ్మెంట్ చేశారండి? సో ఆల్రెడీ నేను హౌస్ అచీవ్మెంట్ చేసిన. వన్స్ ఒకటి చెప్పాలి, డిసెంబర్ 8 నేను వెస్టేజ్ తరఫున ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఈరోజు ఎంత? నేను ఈ బిజినెస్ నుంచి 2 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కొనుక్కొని ఆల్రెడీ. అంటే నాకు ఒక కళ ఉండే, లైఫ్లో నేను ఇల్లు కడతానా సొంతంగా, మా పేరెంట్స్ ఇచ్చింది కాదు, నేను స్వతహా కడతానా అని చెప్పేసి నేను చేసే పనిలో ఎన్నోసార్లు అనుకున్నా. కానీ అది అసంభవం అని చెప్పేసి తేలిపోయింది. కానీ ఇక్కడ ఎస్పీ పార్టీ సార్ ఒక మాట అంటారు, మీరు ఏదైతే అసంభవం అనుకుంటారో సో దాన్ని ఇక్కడ కళ అని చెప్పేసి అంటారు. అంటే దాన్ని సాధించేదే ఇక్కడ కళ అనమాట. లైఫ్లో ఏదైనా సరే ఈరోజు కాదు అని అనుకోండి, మీరు వెస్టేజ్ని కెరియర్గా ప్లాన్ చేసుకుంటే అది సాధ్యమవుతుంది. అసాధ్యాన్ని సాధ్యం చేసేది వెస్టేజ్. సో అట్లా ఈ బిజినెస్ నుంచి నేను ఆల్రెడీ ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోవడం జరిగింది, కారు కొనుక్కోవడం జరిగింది, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాము. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే, సో ఎంత పెద్ద పని చేసినా కూడా ఈరోజు ఇక్కడ ఏదైతే రికగ్నిషన్ జరుగుతున్నాయో అలాంటివి జరిగినాయా? ఇప్పటిదాకా జరిగినాయి? ఎవరికి జరగలేవు కదా. కానీ ఈ బిజినెస్లో ఎక్కడికి వెళ్ళినా మంచి రికగ్నిషన్స్, ఒక పేరు ప్రఖ్యాత. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అశోక్ సార్ అని చెప్పేసి గుర్తింపు, చదివింది మనం ఇంటర్మీడియటే కానీ అశోక్ సార్ గుర్తింపు. సో ఎట్లా ఉంటుంది? సో ఇట్లాగా ఈ బిజినెస్ నుంచి ఒక్కొక్కటి నేను అనుకోలేదు, కాకపోతే ఒక్కొక్కటి అచీవ్మెంట్ చేసుకుంటూ సో ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చినాం. సో చేసిన పని సింపుల్ అండి, 2 పనులు కరెక్ట్గా క్రమం తప్పకుండా చేసినాం. సో ఒకటి, యూజ్ ద ప్రొడక్ట్స్ని మనం వాడుకోవాలి. రెండవది, షేర్ ద ప్రొడక్ట్, ఇతరులకు చెప్పాలి. సో ఇక్కడ మీరు గమనించండి, ఒక సింపుల్ ఒక క్వశ్చన్ ఇస్తాను, మనకి బిజినెస్ అర్థమైందా లేదా అనడానికి. సో ఇప్పుడు ₹1,00,000 ఎంతమంది సంపాదించాలని ఒక్కసారి చెప్పండి. సంపాదించాలని ఉందా? నిజంగా ఉందా? నిజంగా ఉంటే ఖచ్చితంగా తదాస్తు దేవతలు తదాస్తు అని చెప్తారు, మీ అకౌంట్లోకి వస్తుంది. కాకపోతే ఇప్పుడే రాదు, కొంత టైం పడుతుంది. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఎస్, మీకు ఉన్న పలంగా నేను నెలకి ₹1,00,000 ఇస్తాను. ఫస్ట్ వన్, ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే మీకు నెలకి ₹1,00,000 ఇస్తా. కావాలని అంటున్నారు కదా, ₹1,00,000 ఇస్తా. రెండవ ఆప్షన్ వచ్చేసి రోజుకి ₹1 ఇస్తా. ఒక రోజుకి ₹1 ఇస్తా. రెండవ రోజు దాన్ని డబల్ చేసి ఇస్తా. రెండవ రోజు దాన్ని డబల్ చేసి ఇస్తా. ఓకేనా? అర్థమవుతుందా? డైరెక్ట్గా ₹1,00,000 ఇస్తా ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ రోజు ₹1 ఇస్తా, రెండవ రోజు ₹2 ఇస్తా, మూడవ రోజు ₹4 ఇస్తా, నాలుగవ రోజు ₹8 ఇస్తా. ఇట్లా డబల్ చేసుకుంటూ ఇస్తా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని అనుకోండి, ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఒకసారి చెప్పండి. సెకండ్ చేసే వాళ్ళు ఒకసారి లేపటం చేతులు. మీరు అందరా? రెండవది నిజం కరెక్టేనా? ఆలోచన. నెల రోజులు మాత్రమే ఇస్తా, ఎక్కువ ఓన్లీ. ఇక్కడ నెలకి ₹1,00,000 ఇస్తా. అక్కడ మాత్రం ఓన్లీ 30 రోజులే ఇస్తా, డబల్ చేస్తూ, అంతకంటే ఎక్కువ ఇయ్య. సో ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి, ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఇక్కడ 30 రోజుల ఇస్తా, ఇక్కడ ₹1,00,000 గ్యారంటీ ఇస్తా. ఇక్కడ ఎంత వస్తే అంతే ఇస్తా, డబల్ చేస్తూ ఇస్తా. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారా, సెకండ్ సెలెక్ట్ చేసుకుంటారా? ఫస్ట్ ఒకసారి లేవటండి. ఫస్ట్ మంచిగా లేవటండి, భయపడుతున్నారు. కరెక్ట్గా అనుకున్న వాళ్ళు లేవటండి. ఇంతేనా? ఫస్ట్ ఆప్షన్ ఓకే. సెకండ్ ఆప్షన్ అది మొత్తం సగం లేవాలే. ఫస్ట్ ఆప్షన్కి సగం లేవాలి, సెకండ్ ఆప్షన్కి సగం లేవాలి. ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్ రెండు కలిపితే కొన్ని లేవలేవు చేతులు. ఎందుకు అర్థం కాలేదా? అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి. అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్పాలా? చెప్పండి. ₹1,00,000 ఆన్ ది స్పాట్లో మీకు జనవరి 1 తారీఖు నాడు అకౌంట్లో వేసేస్తా, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. లేదు నాకు సెకండ్ ఆప్షన్ కావాలంటే 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు నాడు ₹1 ఇస్తా, జనవరి 2వ తారీఖు నాడు ₹2 ఇస్తా, జనవరి 3వ తారీఖు నాడు ₹4 ఇస్తా. అట్లా నెలలో ఆ నెల 30 తారీఖు లోపల ఎంత డబ్బులు అయితే అంతే ఇస్తా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటారా, ఇది సెలెక్ట్ చేసుకుంటారా? ఫస్టేనా? వై? ఎందుకు? ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, ₹1,00,000 అమౌంట్, అంతేనా?
₹1,00,000 ఇది పెద్ద అమౌంట్. ఇది నెలంతా కష్టపడ్డా కూడా అంత అమౌంట్ రాదని ₹1,00,000 పెద్ద అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ ఆర్ నో? అదేనా? ఎస్. ఇప్పుడు వెస్టేజ్ని మనం 2 రకాలుగా చూడవచ్చు. ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా? సో వెస్టేజ్ని మనం సక్సెస్ఫుల్గా అర్థం చేసుకోవాలంటే 2వ స్థానంలో పెట్టాలి, 2వ కోణంలో. సో మీరు గమనించండి, ఇది కరెక్టే క్యాలిక్యులేట్ చేస్తే 5వ రోజు ₹16, 6వ రోజు ₹32, 7వ రోజు ₹64, 8వ రోజు 128. ఇది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 18వ రోజు ఎంత అయితే అంటే ₹1,00,000 దాటిపోతుంది. 18వ రోజు కరెక్ట్గా 18వ రోజు ఇక్కడ ₹1,00,000 దాటిపోతుంది. కరెక్ట్గా 30 రోజులు కంప్లీట్ అయిపోయేసరికి 53 CR అవుతుంది, 53 కోట్ల రూపాయలు అవుతుంది. ₹1,00,000 ఇది 53 కోట్ల రూపాయలు. అర్థమవుతుందా? ఇప్పుడు వెస్టేజ్ని అర్థం చేసుకుంటే ఇలాంటి లైఫే ఉంటుంది. సెల్స్ వెస్టేజ్ని అర్థం చేసుకుంటే సెకండ్ ఆప్షను. వెస్టేజ్ని అర్థం చేసుకోకపోతే ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? జాబ్లో ఎంత వస్తుంది? ₹1,00,000 వస్తుందా? రావట్లేదు. నేను ఇక్కడ ₹1,00,000 రాసిన. మన మోస్ట్లీ ఇన్కమ్ ₹30,000 వరకు మ్యాక్స్ ఇక్కడ సంపాదించే వాళ్ళు ఉంటారు. 30,000 అబ్బా ఇది వస్తే లైఫ్ కొద్దిగా బాగానే నడుస్తుంది. కానీ ₹1,00,000 అనేది కానీ వెస్టేజ్లో మన కెరియర్గా ప్లాన్ చేసుకుంటే 53 కోట్లు వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, 1వ రోజు ₹1, 2వ రోజు ₹2, 3వ రోజు ₹4 ఏదైతే వస్తుందో, సో మనము ₹1,00,000 ఇన్కమ్కి దాటాలంటే ఇవన్నిటిని దాటాలా లేదా? సో ఫస్ట్ మంత్ నా ఇన్కము ₹191. సో ₹191 అంటే ఈ స్థానంలో ఉన్నా, ఇక్కడ ₹1 రాసిన. సో ఇక్కడ ₹191 ఇన్కమ్ వచ్చింది. సో కరెక్ట్గా ఒక సంవత్సరం పాటు పనిచేస్తే ఇక్కడ నా హైయెస్ట్ ₹30,000 ఇన్కమ్కి రీచ్ అయినా. ఇక్కడ 1 ఇయర్ పట్టింది. అర్థం చేసుకోండి, 1 ఇయర్లో నేను ₹30,000 ఇన్కమ్కి రీచ్ అయినా. ఇప్పుడు 2018 నుంచి ప్లాన్ చేస్తే ఇప్పుడు 2024 ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 7వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి సంపాదించింది ఏంటంటే 10 lakhs పర్ మంత్ ఇన్కమ్ సంపాదిస్తున్నాం. ₹10,00,000 పర్ మంత్ ఇన్కమ్. సో వెస్టేజ్ ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను సంపాదిస్తుంది మంచిగా వస్తుంది డబ్బులు అని అనుకుంటే కనుక సో ఈ ఆపర్చునిటీ తీసుకోకపోతుంది. ఇక్కడ ఈ సమయం ఎవరైతే పెట్టగలుగుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. 18 రోజులకి ₹1,00,000 దాటుతుంది అని అంటే ఎంత? 18 నెలలు వేసుకోండి. ఇక్కడ 18 రోజుల దగ్గర 18 నెలలు వేసుకోండి. అంటే సంవత్సరంన్నర. ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు వెస్టేజ్లో మనకి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది మనం నిరుత్సాహపరిచినా, సో మనం నమ్మిన కుందేలుకి 3 కాళ్ళు. అర్థమవుతుందా? మనం నమ్మిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా. అంటే ఎదుటి వ్యక్తి ఎన్నో రకాలుగా మనల్ని డైవర్ట్ చేస్తాడు, కానీ ఆయన దగ్గర అవకాశం లేదు. కానీ అవకాశం మనం తెలుసుకున్న దాన్ని వదిలిపెట్టకుండా మన యొక్క అప్లైన్ ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్ ఉన్నారో సో వాళ్ళని చేయబట్టుకొని వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చెప్తున్నారో దాని మీద మనం ఫాలో చేయగలిగితే ఖచ్చితంగా మన లైఫ్లో ₹1,00,000 ఇన్కమ్ అనేది కాదు 10 లక్షల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో జస్ట్ సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములాలో 2 పనులు, యూజ్ అండ్ షేర్. 2 పనులు. ప్రోడక్ట్స్ వాడుకోవాలి, ఇతరులకు చెప్పాలి. ఇతరులకు చెప్పాలంటే ఏం కావాలా? నాలెడ్జ్ అవసరం ఉందా లేదా? సో ఈ నాలెడ్జే మనకు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి సో ఆ సిస్టమేటిక్గా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో అందులో కోర్ ఉంది, గోగెటర్ ఉంది, 500 PV సర్కిల్ ఉంది. సో ఇవి స్టెప్ బై స్టెప్ మనం డిసిషన్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. సో మేము చేసిందల్లా ఇంతే. సో ఇలా చేస్తే ఈరోజు మా లైఫ్ మారింది. సో పెద్ద చదువుకోలేదు, ఈరోజు చదువుకున్న చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదేదో చెప్పిరు, ఏదేదో చేసిరు, సో అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమైతే కనుక వాళ్ళు కూడా లైఫ్లో ఏదైనా సరే సాధించగలుగుతారు. ఓకేనా? సో సింపుల్ డిసిషన్ అండి. ఈరోజు మీరు డిసిషన్ తీసుకోండి. ఇక్కడ ఎవ్రీ మంత్ మనకు సెషన్స్ అవుతున్నాయి, ఎవ్రీ వీక్ కూడా స్టోర్లలో సెషన్స్ అవుతుంది. సో అక్కడికి మీరు వెళ్ళండి. నాకు ప్లాన్ చెప్పడం రాదు, సో ఎట్లా నేను సక్సెస్ అవ్వాలి, మీరు స్టోర్ కాడికి వెళ్ళండి. అక్కడ విన్నింగ్ టీమ్
సెషన్ జరుగుతూ ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్పేది వినండి నీట్గా. ఒక బుక్ పెట్టుకోండి, నేర్చుకోండి. ప్లాన్ ఎట్లా చెప్తున్నారో నేర్చుకోండి. అక్కడ వచ్చిన సక్సెస్ఫుల్ పీపుల్స్ ఏం మాట్లాడిరో మీరు నోట్ చేసుకోండి. ఆ సక్సెస్ స్టోరీస్, ఈ ప్లాన్ రెండు తీసుకెళ్ళి మీరు ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా చేస్తూ చేస్తూ పోతే మనకు వచ్చేస్తుంది. తినవేమో తీయగా ఉండు. సామెత తిన్నారా? తినగా ఫస్ట్ టైం ఎట్లా ఉంటుంది? అదే మనం ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉంటే అదే స్వీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా నాకు ప్లాన్ చెప్పరాదు, నా అప్లైన్ వచ్చే ప్లాన్ చెప్పాలా. సో చాలా మందికి ఉండేది. ఇప్పుడు ఇంతమంది స్టేజ్ మీద మాట్లాడుతారు కదా, మనం అట్లా మాట్లాడతాం, మాకు అంత మాట్లాడేది లేదు, మాకు అట్లా మాట్లాడడం రాదు. సో కాబట్టి నాకు సక్సెస్ రాదు. సో ఎవరు డిస్కరేజ్ చేస్తున్నారు? మిమ్మల్ని మీరే. ఇక్కడ మీ సక్సెస్కి ఆర్ ఫెయిల్యూర్కి ఎవరు మెయిన్ పర్సన్ అంటే మీకు మీరే. మీరు సక్సెస్ వైపు వెళ్ళాలనుకుంటే పని చేయాలి, ఫెయిల్యూర్ వైపు వెళ్ళాలనుకుంటే మీకు మీరు సమాధానం చెప్పుకోవాలి. అంటే ఇది నాతోనే కాదు, ఇది వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళందరూ ఏమన్నా పైనుంచి వచ్చారా? రాలేరు కదా. అందరికీ అందరి లెక్కలే కదా. సేమ్ ఇక్కడ కూడా మనం కూడా ఎవరికి ఎవరం పెద్దవాళ్ళు కాదు. ఎవరైనా సరే తలుసుకుంటే ఏదైనా అవుతుంది. ఇక్కడ అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఏదైనా రాకెట్ మనం తయారు చేయమని చెప్పట్లేదు. చెప్తున్నామా? చెప్పట్లేదు. రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ. జస్ట్ యూజ్ అండ్ షేర్. మీరు చేస్తున్న పని ఏదైతే వస్తున్న డబ్బులు ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుని వెస్టేజ్కి మార్చండి. జస్ట్ ఖర్చుని వెస్టేజ్కి మార్చండి. మారిస్తే వెస్టేజ్ అవకాశం ఇస్తుంది. అవకాశాన్ని ప్లాన్ చేసుకోండి. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉన్నాము, వాళ్ళ కెరియర్ బాగుండాలని. మనకు ఆలోచనలు ఉన్నాయి, కానీ దీని మీద ఆలోచన చేయలేదు. మన ఆలోచనలు పిల్లల్ని కెరియర్ పరంగా మంచి గ్రోత్కి తీసుకెళ్లాలని ఉంది. వాళ్ళ కోసం ఎంతో మనము ఆలోచన చేస్తాము, ఏ ఫీల్డ్లోకి తీసుకెళ్తే బాగుంటుంది అని. డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం, కానీ వాళ్ళ లైఫ్ను మనం డిసైడ్ చేస్తున్నాము. కానీ మన లైఫ్ను మనం డిసైడ్ చేసుకోవడానికి టైం ఇస్తాము. జస్ట్ దీని మీద టైం పెట్టండి. ఆలోచించడానికి టైం పెట్టండి. ఆలోచనతోనే ఇక్కడ ఈ వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ వస్తుంది. సో ఒకరోజు ఆలోచన చేసినాము, డిసిషన్ తీసుకున్నాము, వదలలేదు. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా వదలలేదు. సో ఈరోజు సక్సెస్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మనకు తెలియదు, కానీ నన్ను నో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన టీమే. అర్థమవుతుందా? ఒకరోజు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. మిమ్మల్ని ఎంతమంది నో అన్నా మీకు తెలియని వాళ్ళు ఎక్కడో బిజినెస్ చేసి మీ టీంలోకి వచ్చేస్తారు. సో కాబట్టి వదిలితే వస్తారా, నిలబడితే వస్తారు కదా. సో 100% ఇక్కడ సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే జస్ట్ కోర్ అండ్ గో గెటర్. ఒక 6 పిల్లర్స్. ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్స్ కరెక్ట్గా ఉండాలా లేదా? ఒకటి మనం పిల్లర్ వేసుకుంటూ పోతే వస్తుందా? రాదు కదా. 6 పిల్లర్స్ అంటే ఇక్కడ క్రౌన్ డైరెక్టర్స్ కంపెనీలో 9 రకాల ఇన్కమ్స్లో 8 రకాల ఇన్కమ్స్ని మనము అచీవ్మెంట్ చేయొచ్చు. సో లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు, 10 లక్షల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు, డియూసీడ్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఒక 6 మనకు దొరికే అవకాశం లేదా? ఉందా? 100% నమ్మకం ఉందా? నాకు 6 వస్తారు అని నమ్మకం ఉందా? నిజంగా చెప్పండి. ఎస్ 100% వెస్టేజ్ ఆపర్చునిటీ మీరు తీసుకున్నారంటే మీకు 6 ఎక్కడో చోటు ఉన్నారు. జస్ట్ ఇప్పుడు మీరు వెతుకుతున్నారు అంతే. ఒకరికి టెస్ట్ చేస్తున్నారు. పవర్ ఉందా లేదా? పవర్ ఉంటే బిజినెస్లో, పవర్ లేకపోతే పక్కకి. సింపుల్. ఇంట్లో కరెంట్ ఉందా లేదా టెస్ట్ చేస్తామా? కరెంట్ ఉంటే టెస్ట్ అనే పెట్టి చేస్తాం కదా. ఇక్కడ కూడా అంతే అనమాట. ప్రతి ఒక్క వ్యక్తికి జడ్జి చేయొద్దు. జడ్జి చేసి ఇతని వేస్ట్ అతని వేస్ట్ అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి మీ ద్వారా అవకాశం వెళ్ళాలి, పని చెప్పాలి. ఎట్లా చేయాలనుకుంటే అతనితో మనం పని చేయించాలి. చేయాలన్న వ్యక్తికి మీరు కస్టమర్గా కావచ్చు, రేపు ఫ్యూచర్లో మీ సక్సెస్ వచ్చిన తర్వాత మీ యొక్క బిజినెస్ మళ్ళీ రావచ్చు. కానీ ఇలా చెయ్యట్లేదు అని చెప్పేసి మనం బిజినెస్ ఆపొద్దు. ఇది ఒకటే సీక్రెట్. ఇక్కడ వదిలిపెట్టకపోవడమే సక్సెస్. వెస్టేజ్ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, నాకు సక్సెస్ రాలేదని. సక్సెస్ అనేది జర్నీ. ఆ జర్నీలో మనం ఉంటే సక్సెస్ వస్తుంది. సో నాకు సక్సెస్ రాలేదని చెప్పేసి పక్కన పెడితే అప్పటి వరకు చేసిన పని కూడా జీరో అయిపోతుంది. నలుగురిలో మనం నవ్వులపాలు అవుతాం. అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పినాం కదా, ఏది వచ్చిందని చెప్పేసి మనకే ఉల్టా క్వశ్చన్ ఇస్తారు, అది చెయ్యడం లేదు. అదే ఒకవేళ నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే నువ్వు వదిలిపెట్టకుండా ప్రయత్నించు. ఒక సక్సెస్ తీసుకో, వాళ్ళ ఇంటి కూడా నువ్వు కారు నిలబెట్టు, ₹1,00,000 ఇన్కమ్ చేసుకో, నువ్వు ఫ్లైట్లో దిగు, నువ్వు ఇల్లు కట్టుకో. వాళ్ళ ముంగట నువ్వు నీ సక్సెస్ని స్వీట్ మెమొరీగా నువ్వు చూపించాలి. అంతే తప్పిస్తే ఆయన చేయలే ఈయన చేయలే కాబట్టి నాతో అవుతలేదని అనకూడదు. సో ఇది నీ బిజినెస్.
వెస్టేజ్ అనేది myvestige.com, ఇది నా బిజినెస్, ఎవరికి వాళ్ళది బిజినెస్. అప్లైన్ పైన నిందలేయడము, సో డౌన్లైన్ చేయట్లేదని వాళ్ళ మీద వేయడం కాదు. నేను ప్రయత్నిస్తే ఎందుకు సక్సెస్ రాదు? సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తా, రాలేదు అని సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తా. సో ఇదొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు పని మొదలు పెట్టండి. 100% మీకు సపోర్టెడ్గా విన్నింగ్ టీం ఉంది. ఇలాంటి సెషన్స్ ఎన్నో మీకు నేర్పిస్తూ ఉంటాయి. కంటిన్యూగా అటెండ్ అవ్వండి. ఇది మన యొక్క సెషన్. సో మీ అందరికీ ఓపికగా విన్నందుకు సో థ్యాంక్ యూ అండి. సో ఈ సెషన్ తర్వాత మనకు బిజినెస్ గురించి ఇంకొద్ది అంతా లీడర్స్తో మాట్లాడేది ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే పిలిచారో వాళ్ళతో మాట్లాడండి. జస్ట్ ఇంకొక 15-20 నిమిషాలలో మళ్ళీ మనం సెకండ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. లీడర్షిప్ 4 o'clock లీడర్స్తో 4 o'clock. ఎస్, 4 o'clock సెషన్ స్టార్ట్ చేసాం. 6 లోపల మీరు కొత్త వాళ్ళని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని అలాగే చెప్పేసి పంపించేసేయండి. సో థ్యాంక్ యూ.